వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను అమ్మ మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పులివెందుల పులి. ఈ టైటిల్ నిన్నటి వరకు ఉండేది జగన్మోహన్ రెడ్డికే. జగన్మోహన్ రెడ్డిని ఆయన అభిమానులు కానీ వైఎస్ఆర్సీపీ నేతలు కానీ ఆయన ఫాలోయర్స్ కానీ ఎప్పుడైనా సంబోధించే క్రమంలో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధిని ఆపాదిస్తూ వచ్చారు వాళ్ళు, పులివెందుల పులి అని. ఎందుకంటే పులివెందుల్ని ఆ స్థాయిలో తమకు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చుకున్నారు వాళ్ళు. అంతేకాదు ఈ రోజున పులివెందుల్ని తమ కంచుకోడుగా మార్చుకోవడంలో కూడా ఆ ఫ్యామిలీ సక్సెస్ అయింది. మనకు తెలుసు ఆ విషయాలన్నీ కూడా. ఒకసారి మనం చూసినట్లయితే వైఎస్ హయాం నుంచి నిజంగానే పులివెందుల ఆ పార్టీకి కావచ్చు, అంటే ఆయన కాంగ్రెస్లో ఉన్నారు. సో కాంగ్రెస్ నుంచి పలుసార్లు పులివెందుల నుంచి ఎంపీగా అండ్ దాని పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా కూడా ఆయన రిప్రజెంట్ చేశారు. ప్రతిపక్ష నేతగా కూడా పులివెందుల నుంచి రిప్రజెంట్ చేస్తూనే ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన వైఎస్. తర్వాత వైఎస్ 2 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పులివెందులను రిప్రజెంట్ చేస్తూనే వచ్చారు. దెన్ మనం చూసినట్లయితే ఆయన బ్రదర్ అయిన వివేక కూడా పులివెందుల నుంచి రిప్రజెంట్ చేశారు. ఆయన కూడా ఎంపీగా పనిచేస్తున్నారు కడప నుంచి. దెన్ ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక అది వైఎస్ జమానా, అంటే ఆల్మోస్ట్ వైఎస్ రాజారెడ్డి టైం నుంచి కూడా పులివెందులు కానీ కడప కానీ ఆ ఫ్యామిలీ కొంచెం అండదండలుగా ఉన్నప్పటికీ ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి పాలిటిక్స్లో యాక్టివ్ అవుతూ వచ్చారో అప్పటి నుంచి కూడా ఎస్పెషల్లీ కడప పులివెందుల పరిసర ప్రాంతాలన్నీ ఆ ఫ్యామిలీకి నిజంగానే అండగా ఉంటూ వచ్చాయి. తమ పొలిటికల్గా వచ్చినట్లయితే మనం రాజకీయ పరంగా పులివెందులను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో, తమ కంచుకోడుగా మార్చుకోవడంలో వైఎస్ మ్యాక్సిమం సక్సెస్ అయ్యారని అనుకోవాలి. ఇక వైఎస్ జమానా తర్వాత జగన్మోహన్ రెడ్డి 2009 తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎంట్రీ ఇచ్చున్నారు. అప్పటికే ఆయన కడప ఎంపీగా ఉన్నారు వైఎస్ చనిపోయిన నాటికి. వైఎస్ చనిపోయిన తర్వాత ఆయనకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఓదార్పు చేస్తానండో, అదేవిధంగా ఆరో సోనియా గాంధీ వద్దండం కానీ ఆయన సోనియా గాంధీని ఎదిరించి ఆయన బయటకు వచ్చే ప్రయత్నం చేయడం, ఈ క్రమంలోనే ఆయన పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు తన తండ్రి పేరు కలిసి వచ్చేలాగా వైఎస్ఆర్సీపీ పేరుతోని. దెన్ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానం కావచ్చు, రాజశేఖర రెడ్డి మీద ఉన్న ఒక ఎఫెక్షన్ కావచ్చు, చాలామంది నేతలు కాంగ్రెస్లో ఉన్న చాలామంది నేతలు జగన్ వెంట నడిచే ప్రయత్నం చేశారు. కొంతమంది టీడీపీ నుంచి కూడా ఆ రోజు ఆయన వెంట నడవడం జరిగింది. అదే సమయంలో అక్రమాస్తుల కేసులో ఆయన జైలుకు వెళ్ళున్నారు. దాదాపు 16 నెలలు వెళ్ళున్నారు. అటు విజయమ్మ, అటు షర్మిల లాంటి వాళ్ళు ఆయన తరపున ప్రచారం చేశారు. అనేక రకాలుగా పార్టీని అప్లిఫ్ట్లో ఉంచుతూ వచ్చారు. ఇదే సమయంలో ఆ పార్టీ ఉప ఎన్నికల్లో స్వీప్ కూడా చేసింది. 2012 ఎన్నికల్లో ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నారు ఉమ్మడి రాష్ట్రానికి. ఇక ఆ తర్వాత చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. ఆ రోజు ఎంపీగా రిజైన్ చేసిన తర్వాత కడపకి ఉప ఎన్నిక వచ్చింది. అండ్ దెన్ మేకపాటి రాజమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు రిజైన్ చేసిన కారణంగా జగన్కు మద్దతుగా ఆయన నెల్లూరు కూడా ఉప ఎన్నిక వచ్చింది. అత్యంత భారీ మెజారిటీని ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి నమోదు చేస్తున్నారు ఉప ఎన్నికల్లో సైతం. సో అలా ఇక అప్పటి నుంచి కూడా ఇక 14 విషయానికి వచ్చినట్టు ఆ రోజున రాజశేఖర రెడ్డి చనిపోయారు కాబట్టి పులివెందులకు కూడా ఉప ఎన్నిక వచ్చింది. సో పులివెందుల ఉప ఎన్నిక నుంచి విజయమ్మ ఆ రోజున భారీ మెజారిటీతో ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. సో అక్కడి నుంచి కూడా ఇక 2014లో విజయమ్మని తీసుకెళ్ళి తనకి ఎలాంటి సంబంధం లేని వైజాగ్ పంపించారు. ఆమె ఎంపీగా పోటీ చేశారు, ఆమె ఓడిపోయినారు. బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం పులివెందుల నుంచి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పుడు దాకా కడప ఎంపీగానే ఉన్నారు ఆయన. 14 ఎన్నికల్లో పులివెందుల నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. దెన్ తన మరో బాబాయ్ కొడుకైన భాస్కర్ రెడ్డి కొడుకైన అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఆయన కడప ఎంపీగా గెలుచున్నారు. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ కూడా పులివెందులను తన కంచుకోటుగా మార్చుకోవడంలో చాలా సీరియస్గా ఆయన సక్సెస్ అయ్యారని అనుకోవాలి. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన ఓడిపోయిన తర్వాత పూర్తిగా పాదయాత్రలో ఆయన ఫోకస్ పెట్టిన పులివెందుల్లో పార్టీని లైమ్లైట్లో ఉంచడంలో కానీ క్యాడర్ని హోల్డ్ చేయడంలో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి సక్సెస్ అయ్యి ఉన్నారు. ఈవెన్ పులివెందులకు ఇన్ఛార్జిగా కూడా వ్యవహరిస్తూ వచ్చారు. పేరుకి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అయినా, అఫిషియల్ ఎమ్మెల్యే అయినా అనఫిషియల్గా అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు వ్యవహరిస్తూ వచ్చారన్నది వాస్తవం. ఆ స్థాయిలో హోల్డ్ అయితే పెంచుకుంటూ వచ్చారు. భారీ మెజార్టీలు సాధించడంలో కూడా ఆ ఫ్యామిలీ ఎప్పుడు ముందే ఉంటూ వచ్చింది. ఒక సతీష్ రెడ్డి లాంటి వాళ్ళు టీడీపీ తరపు నుంచి వైఎస్ మీద ఫైట్ చేసి పోటీ చేసి పోరాటం చేస్తే ఆ తర్వాత రోజుల్లో అలాంటి వాళ్ళని కూడా తన వైపు లాక్కున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆ స్థాయిలో తనకి శత్రువులు ఎవరు కూడా లేకుండా చేసుకున్నారు పులివెందుల ఏరియాలో. ఇక 2019కి వచ్చేటప్పటికి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అంతకుముందు 19లోకి వచ్చేటప్పటికి పులివెందుల నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఒక్క ఛాన్స్ వేవ్లో భారీ మెజారిటీతో 151 సీట్లతో తమ్మింగ్ మెజారిటీతో ఆయన సీఎం కావడం జరిగింది. కడప జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేస్తే పులివెందులు లాంటి చోట్ల, జమ్ములమడుగు లాంటి చోట్ల ఆ పార్టీకి భారీ మెజారిటీలు వచ్చినాయి. ఈవెన్ కడపలో కూడా అవినాష్ రెడ్డి కూడా ఎంపీగా గెలవడం జరిగింది రెండోసారి. పులివెందుల నుంచే ప్రతిపక్ష నేతగా ఉన్నారు. పులివెందుల నుంచే సీఎం కూడా అయ్యారు తన తండ్రి తరహాలోనే జగన్మోహన్ రెడ్డి కూడా. ఇక జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత కూడా అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళే దాన్ని హోల్డ్ చేస్తూ వచ్చున్నారు. అంతకుముందు వివేకానంద ఏదైతే 2019 ముందు మర్డర్ జరిగిన తర్వాత వాళ్ళ మీద ఆరోపణలు, సిబిఐ ఎంక్వైరీలు, సునీత పోరాటాలు ఇవన్నీ మనకు తెలిసిందే. సో ఇన్ని వచ్చినా పులివెందుల మీద హోల్డ్ మాత్రం జగన్మోహన్ రెడ్డి కోల్పోలేదని అనుకోవాలి. అయితే అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పూర్తి స్థాయిలో పులివెందుల పులి కాదు, పులివెందుల పిల్లి అనిపించుకుంటున్న పరిస్థితుంది. అందుకు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన తర్వాత ఆయన స్వయంగా తన సొంత కాన్స్టిట్యున్సీ పర్యటన చేపట్టారు. ఎందుకంటే ఎవరైనా అనుకునేది ఏంటి, మొన్నటి ఎన్నికల్లో
కడప నుంచి ఎంపీగా అవినాష్ రెడ్డి పోటీ చేశారు. అండ్ దెన్ కాంగ్రెస్ నుంచి షర్మిల ఎంపీగా పోటీ చేశారు. డే 1 నుంచి తాడేపల్లి కేంద్రంగా జరిగిన అనేక రహస్యాలను జనం ముందు ఉంచుతూ వచ్చారు ఆమె, ఎస్పెషల్లీ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో. దెన్ టీడీపీ నుంచి ఆఖరి నిమిషంలో జమ్ములమడికి ఇన్ఛార్జిగా ఉన్న భూపేష్ను తీసుకొచ్చి ఎంపీగా నిలబెట్టే ప్రయత్నం జరిగింది కూటమి తరపున. అయినా సరే అవినాష్ రెడ్డి అంత వ్యతిరేకతలో కూడా అవినాష్ రెడ్డి గెలుపొందారు. పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి గెలిచారు. అంటే ఆ పార్టీకి, ఆ ఫ్యామిలీకి అక్కడ హోల్డ్ ఉందని మనం అనుకోవచ్చు. కడప లాంటి సీట్లు కోల్పోయినప్పటికీ ఇలాంటి స్థానాలు గెలుచుకోవడంతో మరోసారి ఆ ఫ్యామిలీకి హోల్డ్ ఉందని అనుకుంటూ వచ్చారు అందరూ కూడా. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పులివెందుల పర్యటన పెట్టుకున్నారు ఆయన. పులివెందుల పర్యటన మామూలుగా షెడ్యూల్ ఇచ్చింది 5 రోజులు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అక్కడికి వెళ్ళిన తర్వాత అనేక ప్రతికూల పరిస్థితులు ఆయనకు ఎదురయ్యాయి. ఈ రోజున అక్కడికి వెళ్ళి 5 రోజుల పర్యటన కుదించుకొని 2 రోజుల పర్యటన మాత్రమే ఆయన పరిమితమై వెంటనే తిరిగి ఆయన తాడేపల్లికి వచ్చేస్తున్నారు. అందుకే ఈ రోజున పులివెందుల నుంచే జగన్మోహన్ రెడ్డి పారిపోయారు అని కూడా సోషల్ మీడియా వేదికగా సెటర్లు పేలుతూ ఉన్నాయి ఆయన ప్రత్యర్థుల నుంచి. అయితే ఇందులో వాస్తవం ఎంత? నిజంగానే పులివెందుల పులి ఎందుకు పిల్లయింది? అది ఇప్పటికిప్పుడు జరిగిన, ఓడిపోయిన తర్వాత జరిగిన ఇష్యూనా, లేకపోతే ఎప్పటి నుంచో ఇలాంటి పరిస్థితే పులివెందుల్లో ఉందా అనేది మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. దానికి సమాధానం కూడా వస్తుంది. గతంలో మనం చూసినట్లయితే ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాం ఎలా వాళ్ళ ప్రస్థానం స్టార్ట్ అయింది, పులివెందులతో వాళ్ళ అసోసియేషన్ ఎలా ఉంది, పులివెందులు అండ్ పరిసర ప్రాంతాలను తమ కంచుకోడుగా వాళ్ళు ఎలా మార్చుకున్నారు అనేది. ఎస్పెషల్లీ పులివెందుల్లో జగన్ ఎప్పుడైతే పూర్తి స్థాయిలో అంత హై లెవెల్లో ఉన్న ఆయన యాక్టివిటీ కానీ, అంత ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ బదలవడానికి కారణం అనేక ఇన్సిడెంట్సే. అందులో ముఖ్య కారణం ఆయన మోనోపలినే. పర్టికులర్గా మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని ప్రతినిత్యం కూడా ఆయన స్క్రీన్ సేవ్ చేసేందుకు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయం నుంచి ఆల్మోస్ట్ అరెస్ట్ అవుతున్న అవినాష్ రెడ్డిని బయటకు ఇచ్చేలాగా మాట్లాడటం కానీ, సిబిఐ ఎంక్వైరీ వద్దంటూ కన్సర్న్ వెనక్కి తీసుకోవడం కానీ, సునీత లాంటి వాళ్ళు ఎక్కే గడప దిగే గడప తేడా లేకుండా ఫైట్ చేస్తున్న అవినాష్ రెడ్డిని కాపాడే ప్రయత్నం కేవలం కడప ఎంపీ సీటుమే కాదు, అవినాష్ రెడ్డి మీదే కాదు, పులివెందుల్లో కూడా ఇది చాలా హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే పులివెందుల్లో నిజంగా కంచుకోట లాంటి ఇంట్లోకి వెళ్ళి, సొంత ఇంట్లోకి వెళ్ళి వివేకాన్ని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అనే ప్రశ్న మాత్రం $1 మిలియన్ ప్రశ్నే. దానికి సిబిఐ అనేక రకాలుగా ఆధారాలు చూపించే ప్రయత్నం కూడా చేసినా జగన్మోహన్ రెడ్డి తనకున్న పరిచయాలతో జాతీయ స్థాయిలో అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా హోల్డ్ చేయగలిగారు. అదే ఆయన చాలా వరకు కూడా డ్యామేజ్ చేసింది. పులివెందుల్లో కూడా ఆ ఎఫెక్ట్ కనిపించింది. వైఎస్ వివేకా మీద ఉన్న ఒక సింపతి కానీ, ఆయన మరణం మీద ఉన్న ఒక సానుభూతి ఫ్యాక్టర్ అయితే పులివెందుల్లో జగన్ నిజంగానే డిమోరలైజ్ చేసింది. అంతేకాదు ఇక సునీత ఒక ఆడపిల్ల అయి ఉండి, ఒక మహిళ అయి ఉండి ఆ స్థాయిలో సునీత 5 ఏళ్ల పాటు పోరాటం చేసింది ఆవిడ. అటు షర్మిల లాంటి వాళ్ళని కలుపుకొని ఆఖరికి అక్కడే ఆమె మీటింగ్ పెట్టుకుని తన తండ్రి సంవత్సరీకం రోజున ఆమె వర్ధంతి రోజున మాట్లాడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పునాదులు రక్తంతో తడిచిపోయాయి అనే విధంగా ఏకంగా భారతిని టార్గెట్ చేస్తూ కూడా వాళ్ళు మాట్లాడారు. ఆ స్థాయిలో తన సొంత చెల్లెళ్ళిద్దరూ కూడా తనను టార్గెట్ చేస్తున్న తీరు పులివెందుల్లో చాలా సీరియస్గా చర్చనీయాంశమైంది. ఒక్కొక్కటిగా సిబిఐ ఇస్తున్న ఆధారాలు కూడా జగన్మోహన్ రెడ్డి అనుకోని డిఫెన్స్లో పడేశాయి. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు లింకులు తవ్వుతున్న కొద్దీ తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఆ లింకులు ఉన్న తీరు కూడా అందరినీ కూడా ఆశ్చర్యంలో పడేసింది, ఆలోచనలో పడేసింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత రావడానికి ఒక మేజర్ రీజన్ అని చెప్పుకోవాలి. స్టార్టింగ్ నుంచి 2019 ఆయన సీఎం అయిన తర్వాత నుంచి కూడా. ఇక ఆ తర్వాత మేజర్ ఇష్యూ ఏంటంటే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి స్టార్టింగ్లో ఎప్పుడైతే ఆయన 151 సీట్లతో సీఎం అయిన తర్వాత కొద్ది రోజులకి లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వచ్చాయి. అక్కడ పెద్దిరెడ్డి లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని కుప్పం లాంటి చోట పూర్తి స్థాయిలో ఆయన ఫోకస్ పెట్టారు. ఆఖరికి టీడీపీ అక్కడ కుప్పం మున్సిపాలిటీ, చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి రిప్రజెంట్ చేస్తున్న కుప్పం మున్సిపాలిటీ వైసీపీ కైవసం చేసుకుంది. ఒక మోనోపల్లితో ఆ స్థాయిలో టీడీపీ పోటీలో కూడా నిలబడకుండా చేయగలిగారు. అందుకే జగన్మోహన్ రెడ్డి అప్పటి నుంచి వైనాట్ కుప్పం అనే నినాదాన్ని ఎంచుకున్నారు. ఎందుకు ఈసారి మనం కుప్పం కూడా గెలవకూడదు అనే ఒక నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లారు. పెద్దిరెడ్డి లాంటి వాళ్ళకి అలాంటి టార్గెట్ ఇచ్చారు. ఈవెన్ కుప్పంలో తన సొంత కాన్స్టిట్యున్సీలో తన ఊరికి వెళ్ళాలన్నా చంద్రబాబు నాయుడుకి అడుగడుగున ఆటంకాలు కల్పించారు. అన్నా క్యాంటీన్ లాంటివి ఓపెన్ చేద్దామన్నా కూడా ఆ స్థాయిలో అంగళ్ళు లాంటి ఇష్యూస్ ఎలా జరిగాయో మనకు తెలిసిందే. మొత్తం టీడీపీ నేతల మీద టాప్ టు బాటమ్ కేసులు ఫైల్ చేసిన సిచ్యువేషన్ ఉంది. అలా భరత్ లాంటి వాళ్ళని చంద్రబాబు నాయుడు ఓడిస్తే మంత్రి పదవి ఇస్తానంటూ కూడా హామీ ఇచ్చిన సిచ్యువేషన్ ఉంది. లోకల్గా ఉన్న ఎన్టీఆర్ అభిమాన సంఘాల మొత్తాన్ని కూడా వైఎస్ఆర్సీపీ తమ వైపుకి తిప్పుకొని చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా పనిచేయించిన పరిస్థితి ఉంది. అలా వైనాట్ కుప్పం అనే నినాదాన్ని జనంలోకి తీసుకెళ్ళున్నారు. నిజంగా ఒక దశలో అదే జరుగుతుందా, కుప్పంలో అసలు ఏం జరుగుతుంది అని కూడా టీడీపీ క్యాడర్ ఆలోచనలో పడిన పరిస్థితి ఉంది. ఇదే టీడీపీ క్యాడర్లో కసిని పెంచింది అనుకోవాలి మన అంగళ్ళు లాంటి ఇష్యూస్. ఇక ఆ తర్వాత రోజుల్లో మనం చూసుకున్నట్లయితే ప్రత్యేకించి జగన్ కంచుకోట బద్దలైన సంఘటన అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనుకోవాలి. ఎమ్మెల్యే పట్టభద్రుల కోటాలో వచ్చిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ దాదాపు 11 జిల్లాలను టచ్ చేస్తూ ఎలక్షన్స్ జరిగితే దాదాపు 3 ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. ఈవెన్ ఏదైతే రాయలసీమ జిల్లాను రిప్రజెంట్ చేస్తున్న రాంభూపాల్ రెడ్డి కూడా
పులివెందులు లాంటి చోటు నుంచి కూడా భారీ మెజారిటీతో ఆయన ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి నిజంగానే డిఫెన్స్లో పడేసింది. సజ్జల లాంటి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు మా ఓటర్లు కాదు అని చెప్పి ఆయన నవ్వుల పాలు కూడా అయ్యారు. పులివెందుల్లో కేవలం పట్టభద్రుల్లో ఉంటారా? ఒకరు పట్టభద్రులు ఉంటే పట్టభద్రులు ఇంట్లో ఒక అన్నో తమ్ముడో పట్టభద్రుడు ఉంటే చెల్లో అక్క ఆయన చెప్పిన మాటే వినే అవకాశం ఉంటుంది జనరల్ ఎలక్షన్స్లో కూడా. ఇంత చిన్న లాజిక్ని కూడా పక్కన పెట్టి పట్టభద్రులు ఎవరు కూడా మా ఓటర్లు కాదు అంటూ కూడా ఆయన మాట్లాడిన విధానం మనకు తెలిసింది. అలా పులివెందుల కోటను టీడీపీ మొదటిసారిగా బద్దలు కొట్టగలిగింది. అప్పటి నుంచే కూడా చంద్రబాబు నాయుడు వైనాడ్ పులివెందుల అనే నినాదాన్ని కూడా ఎంచుకున్నారు, వైనాడ్ కుప్పం అనే దానికి బదులుగా. ఇక అదే స్థాయిలో బీటెక్ రవి లాంటి వాళ్ళని అక్కడ ఇన్ఛార్జ్గా అనౌన్స్ చేయడం కానీ, అదే అగ్రెసివ్గా బీటెక్ రవి లాంటి వాళ్ళు పనిచేయడం కానీ నిజంగానే జగన్మోహన్ రెడ్డిని డిఫెన్స్లో పడేస్తూ వచ్చాయి ఒకదానికొకటి ఇలాంటి అంశాలన్నీ కూడా. ఇక దీని తర్వాత మనం చెప్పుకోవాల్సిందంటే లోకేష్ పాదయాత్ర కుప్పం నుంచి స్టార్ట్ చేస్తే అడుగడుగున ఆటంకాలు కల్పించే ప్రయత్నం. ఆయన మైక్ లాక్కోవడం దగ్గర నుంచి స్టూల్ లాక్కోవడం దాకా అడుగడుగున అసలు లోకేష్ పాదయాత్ర ఎలా చేస్తాడో చూద్దాం అన్నట్టుగా సవాళ్ళు కూడా విసిరారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఇక టీడీపీలో కూడా చాలా ఆశ్చర్యం కలిగించేలా రాయలసీమలో కుప్పం నుంచి అనంతపురంలో ఒక హ్యూజ్ సక్సెస్ కావడం, అక్కడి నుంచి ఆయన కడపలోకి అడుగుపెట్టే ప్రయత్నం కానీ, కడపలో ఆ స్థాయిలో పులివెందులు లాంటి చోట కూడా పొద్దుటూరు లాంటి చోట ఆ స్థాయిలో లోకేష్ పాదయాత్ర సక్సెస్ కావడం, దాడి చేసే వైఎస్ఆర్సీపీ నేతలు అందుకు ప్రతిగా టీడీపీ నేతలు సమాధానం ఇవ్వడం, సో ఇలాంటివన్నీ జరుగుతూ వచ్చాయి. సో ఆ స్థాయిలో లోకేష్ పాదయాత్ర కడపలో సక్సెస్ అవ్వడం కూడా అది పులివెందుల్లో కడప ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి మీద ఒక ఎఫెక్ట్ చూపించింది. అది నిజంగా జగన్మోహన్ రెడ్డి మీద నిజంగా సానుభూతి లేదు, ఆయన మీద ఒక కన్సర్న్ లేదు అనే నిజాన్ని కూడా జనాలకు తెలియజెప్పిన సంఘటన అంటే అదే అనుకోవాలి. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు తనకు అవకాశం దొరికినప్పుడల్లా రాయలసీమ పర్యటనలో భాగంగా అటు కడప చాలాసార్లు వెళ్ళారు, పులివెందులు లాంటి చోట సభలు పెట్టారు, పులివెందులు లాంటి చోట చాలా జనాన్ని కార్నర్ చేస్తూ కూడా మాట్లాడారు ఆయన. కానీ అలాంటి సందర్భాల్లో కూడా ఒక హ్యూజ్ సక్సెస్గా ఆయన సభలు కనిపించాయి. ఆ స్థాయిలో భారీ జనాలు సభలకు హాజరయ్యారు. అక్కడే జగన్మోహన్ రెడ్డి రిలీజ్ అయ్యి ఉండాల్సింది పులివెందులో తన పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది. సో ఇలాంటి ఒక్కొక్కటి జరుగుతూ వచ్చాయి. ఇదే సమయంలో ఆయన అభ్యర్థిని ఇన్ఛార్జిగా అనౌన్స్ చేసిన తర్వాత బీటెక్ రవిని పులివెందులకు ఆయన కిడ్నాప్ చేశారు. ఆల్మోస్ట్ ఆయన ఎక్కడో చంపి పడేద్దాం అనుకున్న సమయంలో అటు మీడియా అటు టీడీపీ అలర్ట్ అవడంతో ఆయన మొత్తానికి తప్పించుకునే పరిస్థితి ఉంది. కానీ ఇలా నిజంగానే ఎప్పుడు కూడా అలాంటి బీటెక్ రవి లాంటి వాళ్ళు కూడా మీడియా ముందుకు చాలాసార్లు మాట్లాడుతూ వచ్చారు. సో ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి తీరును అక్కడ. సో అది తర్వాత మనం చూసినట్లయితే ఇక ఎస్పెషల్లీ కూడా షర్మిల ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో కాంగ్రెస్ తరపు నుంచి ఆమె పీసీసీ చీఫ్ హోదాలో కడప ఎంపీగా ఆమె ఏదైతే పోటీకి దిగున్నారో, అంతేకాదు మొత్తం వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అంశం మొదలుకొని అసలు పులివెందుల్లో గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది అని చెప్పే ప్రయత్నం ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి ఆమె చేస్తూనే ఉన్నారు. ఇది చాలా ఎఫెక్ట్ చూపించింది. సో కర్నూలు చావుకి 1000 కారణాలు అన్నట్టు కడపలో ఈ రోజున ఒక కంచుకోట లాంటి కడపలో అన్ని సీట్లు టీడీపీ ఖాతాలో రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ అని అనుకోవాలి. ఒక అవినాష్ రెడ్డి విషయం మొదలుకొని ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న విషయాలన్నీ కూడా. ఇక అలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి మొన్న ఓటమి తర్వాత 11 సీట్లకే పరిమితమైన తర్వాత ఆయన పులివెందులు వెళ్తే అక్కడ మొత్తం సొంత క్యాడరే అవినాష్కు జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఇక బిల్లులు చెల్లించిన కాంట్రాక్టర్లు మొత్తం రోడ్డు మీదే బైఠాయించిన పరిస్థితి ఉంది. వాళ్ళని గొరవ చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. అందుకే ఆ సఫికేషన్ మధ్య జగన్మోహన్ రెడ్డి యాక్చువల్గా ఇన్ని రోజులు సీఎంగా ఉన్న పరదాలు కట్టుకుంటూ వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి తన సొంత కాన్స్టిట్యున్సీకి ఈరోజు ఓటమి పాలైన పరిస్థితుల్లో తలంచుకొని నిలబడాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ వాళ్ళు నిలదీస్తూ ఉంటాయి తన క్యాడర్ కానీ తన కార్యకర్తలు కానీ ఒక్క ప్రశ్న కూడా సమాధానం చెప్పలేని సిచ్యువేషన్లో ఈరోజు తన తల ఉంచుకొని తిరిగి తాడేపల్లికి ప్రయాణమైన సిచ్యువేషన్. అందుకే ఇప్పటిదాకా కూడా జగన్మోహన్ రెడ్డిని చెప్పుకోవాలంటే ఆయన పార్టీ నేతలు ఆయన అభిమానులంతా పులివెందులు పులి అని చెప్పుకునేవాళ్ళు. ఈరోజు పులివెందులు పులి ఎందుకు పిల్లిలాగా వెనకబడాల్సి వచ్చింది, పిల్లిలాగా తలంచుకొని రావాల్సి వచ్చింది అంటే ఏదైనా అది టైం అనుకోవాలి. అందరి విషయంలో టైం, బట్ జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం అది సెల్ఫ్ గోలే. మరి అలాంటి పులివెందులను పూర్తి స్థాయిలో తనకు ఒక కంచుకోటగా తనను ఒక అంత ఆప్తుడిగా ఓన్ చేసుకున్న పులివెందుల కార్యకర్తలు కూడా ఈరోజు తనను నమ్మడం లేదు అంటే మరి జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు ఏంటి, ఆయన భవిష్యత్తు రాజకీయం ఎలా ఉంటుంది అన్నది కూడా ఈరోజు ఒక పెద్ద $1 మిలియన్ ప్రశ్న అనుకోవాలి. లెట్స్ సీ. మరి మొత్తానికైతే మాత్రం ఈ సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ టాపిక్ అనుకోవాలి. పులివెందుల పులి ఈరోజు పిల్లిగా మారింది ఏంటి అన్న అంశం. లెట్స్ సీ మరి ఏం జరుగుతుందో అనేది, జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందో అనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.